కావర్చిని మించిపోయింది. 99 రూపీస్కి ఏమొస్తుంది? బీరే దొరకలేదు. ఇప్పుడు బిర్యానీ వస్తుందంటే ఎట్లుంటది? ఇక్కడ సూపర్ ఉంటది, తింటే తినాలనిపిస్తుంది. హలో గైస్, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ వచ్చేసి నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అయితే ఉన్నాను. ఇక్కడైతే బిర్యానీ పాయింట్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. ఈ రోజు అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్ స్ట్రీట్ సైడ్ బిర్యానీ అయితే టేస్ట్ చేయబోతున్నాం. నేనైతే అలా బండి మీద వెళ్తుంటే ఇక్కడ జనాలు అయితే చాలా మంది అయితే ఉన్నారు. ఏంట్రా అని ఆగితే ఇక్కడ కూడా బిర్యానీ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ ఎందుకు ఇంత మంది ఉన్నారనుకుంటే ఇక్కడ 99K అన్లిమిటెడ్ బిర్యానీ అయితే ఇస్తున్నారంట. హాయ్ అన్న. హాయ్. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బెస్ట్ బిర్యానీ అంటే ఇక్కడ దొరుకుతా? ఇక బావాచి మేఫిల్ తప్ప ఇదే ఇక టేస్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ? సూపర్ ఉంటది, తింటే తినాలనిపిస్తుంది. రోజు వస్తారా ఇక్కడికి? రోజు కాకుండా వీక్లీ వన్స్ తప్పకుండా వస్తాం ఇక్కడికి. అన్న, ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంటారా మీరు? ఒక మండే తప్ప ప్రతి రోజు తింటూనే ఉంటాము. ఎందుకంటే ఇక్కడనే లోకల్లో వర్క్ నడుస్తుంటది. మేము ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాం ఈ ఏరియాలోనే. 99 రూపీస్కి ఏమొస్తుంది? బీరే దొరకలేదు. ఇప్పుడు బిర్యానీ వస్తుందంటే ఎట్లుంటది? టేస్ట్ ఎట్లా ఉంటుంది? టేస్ట్ ఓకే, కావర్చిని మించిపోయింది. అవునా? మా ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయొచ్చా? మా సబ్స్క్రైబర్లకి అందరికి తినచ్చు, రావచ్చు, తినచ్చు, హ్యాపీ. ఆడ పెడితేనే గైస్, మన బిర్యానీ అయితే వచ్చేసింది. బిర్యానీ రైస్ అయితే బాగా పొడి పొడిగా అయితే ఉంది. ఇప్పుడైతే మనం అయితే టేస్ట్ చేసి చూద్దాము. టేస్ట్ అయితే బాగుంది గైస్, మీరు కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. స్పైసీ లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయి. స్పైసీగా తినే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే లెగ్ పీస్ తిని చూద్దాం. లెగ్ పీస్ కూడా బాగా సాఫ్ట్ గా అయితే ఉడికింది. హాయ్ బ్రో. టేస్ట్ అయితే బిర్యానీ సూపర్ గా ఉంది. ఈ హోటల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినారన్న? తమ్ముడు, ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసి 1 year అవుతుంది. అది యాక్చువల్లీ మాడిపల్లిలో 10 years కానీ ఉంది. టోటల్గా 8 outlets ఉన్నాయి మావి. డైలీ ఇక్కడ ఇప్పుడు 1 year లోనే 1500 to 1800 మెంబర్స్ వస్తున్నారు. లొకేషన్ చెప్పన్నా. పిల్లర్ నంబర్ 24, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, స్టీల్ బ్రిడ్జ్.